ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ ఎందుకు కొంతమంది పిల్లలు చిన్న విషయానికే హర్ట్ అవుతున్నారు, చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఏడుస్తున్నారు. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ అండ్ మదర్ ఆఫ్ 2. సో ఈ టాపిక్ గురించి నేను చాలా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లవాడు గేమ్ లో ఓడిపోయినా, లేకపోతే హోంవర్క్ లో మిస్టేక్ చేసినా, కాంపిటీషన్ లో సెకండ్ వచ్చినా వెంటనే నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని చెప్పేసి ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేస్తున్నారా, ఏడుస్తున్నారా, లేదా మధ్యలోనే వదిలేస్తున్నారా? చాలా మంది పేరెంట్స్ వెంటనే ఏమంటారు తెలుసా, ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు, కొంచెం స్ట్రాంగ్ గా ఉండు. కానీ పేరెంటింగ్ కోచ్ లాగా నేనేం చెప్తానంటే, ప్రాబ్లం మీ పిల్లల వీక్నెస్ కాదు, వాళ్ళలో ఇంకా రెసిలియన్స్ డెవలప్ అవుతుంది. రెసిలియన్స్ అంటే ఎప్పుడు గెలవడం కాదు, ఒక్కసారి పడిపోయినా మళ్ళీ లేచి నేను ప్రయత్నిస్తాను అనే ఎబిలిటీ. అది పుట్టుకతో రాదు, పేరెంట్స్ లాగా మనం హెల్ప్ చేస్తే అది పిల్లలకి నెమ్మదిగా డెవలప్ అవుతుంది. అందుకే కొంతమంది పిల్లలు ఒక్కసారి ఫెయిల్ అయితే నేను యూజ్లెస్ అని చెప్పేసి అనుకుంటారు. ఇంకొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, ఈసారి కాలేదు మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తారు. డిఫరెన్స్ ఇక్కడ టాలెంట్ కాదు, డిఫరెన్స్ రెసిలియన్స్. సో ఇప్పుడు పేరెంట్స్ లాగా బిగ్గెస్ట్ క్వశ్చన్ మీరు ఏం అడుగుతారంటే, మేమేం చేయాలి? ఎస్, చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, వెంటనే పిల్లలకు వచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు, లేదా పర్లేదు వదిలేయి అని చెప్పేసి అంటారు. బట్ ఇన్స్టెడ్ ఒక క్వశ్చన్ అడగండి, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, తర్వాత నెక్స్ట్ టైం నువ్వు సేమ్ ఎక్స్పీరియన్స్ లో వస్తే డిఫరెన్స్ గా ఏం చేస్తావు? ఇలా వాళ్ళ ప్రతి డిసప్పాయింట్మెంట్ ని లెర్నింగ్ లాగా చూడడం నేర్పిస్తే పిల్లలు ఫెయిల్యూర్స్ కి భయపడరు. రిమెంబర్, పేరెంట్స్ లాగా మన గోల్ ఏంటి, పిల్లల జీవితంలో ప్రాబ్లమ్స్ రాకుండా చూడడం కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ లేచి వాళ్ళని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసే మనస్తత్వాన్ని డెవలప్ చేయడం.